కుంభరాశి వారు ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోండి. అలానే కాకుండా ఈ నెంబర్ని పెట్టుకోవడం వల్ల 4 వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అందుకే కుంభరాశి వారండి మర్చిపోకుండా ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుందన్నమాట. నార్మల్గా ఏంటంటే కుంభరాశి వారండి మంచి మనసును కలిగి ఉంటారు. చాలా మంచి స్వభావం అనేది ఉంటుంది. అలానే ఏంటంటే కనుక ఎక్కువగా డబ్బుని సంపాదించాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది కదా. కానీ కొంతమంది కుంభరాశిలో ఏంటంటే కనుక డబ్బు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అలానే కాకుండా డబ్బు వచ్చినా కానీ మిగలదు, చాలా ఖర్చు అయిపోతూ ఉంటుందండి, ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా. వాళ్ళందరికీ కూడా ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, నెంబర్స్ని పెట్టడం వల్ల డబ్బు వస్తుందా అని చాలామందికి సందేహం కలగవచ్చు. కానీ నెంబర్స్ ఏంటంటే కనుక ఇలా ఉంటాయండి, డబ్బుని ఆకర్షిస్తాయి. అవి విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి. నెంబర్స్ కూడా ఏంటంటే కనుక కొన్ని దైవానికి అంకితం చేయబడతాయి. వాటి ద్వారా ఏంటంటే ధనం రావటమే కానీ పోవటం జరగదు. కొంతమందికి ఏంటంటే కనుక తొందరగా ఫలితం రావచ్చు, కొంతమందికి ఏంటంటే కొంచెం ఆలస్యంగా ఫలితం రావచ్చు, కానీ రావటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అందుకే ఈ యొక్క కుంభరాశి వారండి మర్చిపోకుండా ఈ నెంబర్ని పెట్టుకోండి. అసలు ఏ నెంబర్ని పెట్టాలి, అలానే కాకుండా ఎలాంటి విధానాన్ని ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికండి కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి. మంచి పేరు, ప్రతిష్టత, గౌరవం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. దానికి తోడు ఏంటంటే కనుక డబ్బు కూడా ఉండాలి కదా. వీళ్ళకేంటంటే కనుక ఒక కష్టం పోగానే ఇంకో కష్టం వస్తూనే ఉంటుంది. కొన్ని వృధా ఖర్చులు ఉంటూ ఉంటాయి. ఆ ఖర్చుల ద్వారా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి గుర్తుపెట్టుకోండి, డబ్బు రావటానికి, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి మన మానవ జీవితంలో కావచ్చు, మన జాతక చక్రంలో కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక మన యొక్క స్థితిగతిని మనం పరిశీలించుకున్నట్టయితే ప్రతి ఒక్క మానవ జీవితంలో ధన ద్వారాలు అనేవి ఉంటాయి. ధన ద్వారాలు ఎంత చక్కగా పనిచేస్తూ ఉంటాయో ధనం అంత చక్కగా మన దగ్గరికి వస్తుంది. అదే ధన ద్వారాలు మూసుకుపోయాయి అనుకోండి, డబ్బు అనేది మన దగ్గరికి రాదు. మనం ఎంత కష్టపడ్డా కానీ మన దగ్గరికి అనేది డబ్బు అనేది రాదు. వచ్చినా కానీ చిల్లి గవ్వ కూడా మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏంటంటే కనుక మా దగ్గర డబ్బు ఎందుకు ఉండదు, ఇతరుల దగ్గర డబ్బు ఎందుకుంది అని బాధపడతాం. మనం ఏంటంటే కనుకనండి కొన్ని అంటే మానవులు అన్న తర్వాత తప్పులు ఒప్పులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. దేవుడు కూడా ఏంటంటే ఒక్కోసారి పరీక్షిస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కనుక వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ ఖర్చుల వల్ల కూడా ధనం అంటే అయిపోతూ ఉంటుంది. డబ్బు వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. ఎవరికైతే ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం రావాలి, ధనానికి లోటు ఉండకూడదు, ఇబ్బంది అనేది ఉండకూడదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్ పెట్టండి. అంకెశాస్త్రంలో ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగిన నెంబర్స్ అనమాట. ఇవి లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్ అనమాట. కాబట్టి వీటిని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల డబ్బు అనేది నిరంతరం అండి మీ దగ్గర ఉంటుంది. అంటే కొంతమందిని మనం చూసుకున్నట్టయితే పర్సులో చిల్లికవ్వ కూడా ఉండదండి, రూపాయి కూడా పర్సులో లేదు, పర్సు ఖాళీగానే పెట్టుకున్నాం, ఈ పర్సు పెట్టినప్పటి నుంచే మాకు డబ్బు రావటం లేదనుకొని కొంతమంది సెంటిమెంట్గా పర్సుల్ని మారుస్తుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక పర్సు లేకపోతేనే నయం, ఆ పర్సు పెట్టుకున్నా కానీ అందులో రూపాయి కూడా ఉండదు, వేస్ట్ అనేసి భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పర్సుల వల్ల అలానే కాకుండా మీరు పెట్టుకునే విధానం వల్ల కాదు, మీ దగ్గర అంటే ధన ద్వారాలు లేవు కాబట్టి ధనం అనేది రాదు, వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా డబ్బుని ఆకర్షించుకునే నెంబర్స్ అండి విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక వీటికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నెంబర్స్ వల్ల జీవితం మారుతుంది. నెంబర్స్ వల్ల మనం ఏంటంటే ఒక స్థితికి వెళతాము. అందుకే కొంతమంది లక్కీ నెంబర్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ లక్ అనేది ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మనని వరిస్తుందన్నమాట. ఇది నెంబర్స్ రూపంలోనే కాదు, ఇంకా మనకు ఈ నెంబర్స్ పెట్టుకున్న తర్వాత ఏదో ఒక రూపంలో అదృష్టం అనేది మనకు వరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మీరేంటంటే కనుకనండి తలస్నానం చేసుకొని దైవారాధన చేసుకొని ఒక తెల్లని కాగితం తీసుకొని నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. మీరు పర్సులో ఒకసారి పెట్టుకుంటారు కదా, దాన్ని తీయకండి. పదే పదే తీయటం చేయటం ఇలా చేయకూడదు. ఒకసారి పెట్టారు కదా వదిలేయండి. ఇంకా రెండోసారికి ఏంటంటే కనుక అది ఒకవేళ పాడైపోయింది, మళ్ళీ కొంచెం అంటే డౌన్ అయిపోయింది, మళ్ళీ సంపద రావటం లేదనుకున్నప్పుడు దాన్ని తీసేసి ఎక్కడైనా పాతి పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆ తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ ఇలా ఒక రోజు మంచి రోజు చూసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు మళ్ళీ అండి ఇలా ఒక పేపర్ని తీసుకొని దానిపైన రాసుకోవాలన్నమాట. అలా మీకు ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎవరికైతే కుంభరాశులు విపరీతంగా ధన సమస్య ఉంది, ధనం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం, డబ్బు రావటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు ప్రయత్నాలు చేస్తారు కదండి. అయినప్పుడు కూడా ఫలితం ఉండదు కదా. కానీ ఇది ఒక్కసారి మీరు అంటే రాసి పెట్టుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలండి. దేవుడి పటం ముందు దీపం పెడితే చాలా మంచిది. ఒకవేళ మీకు వీలుంటే పెట్టుకోండి. పెడితే మాత్రం ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. పెట్టకపోయినా మీరు ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన ఈ విధంగా రాయండి. ఎలా రాయండి అంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్స్ కాబట్టి ఈ విధంగా రాసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక నమ్మకంగా
అంటే మాకు జరుగుతుంది, మాకు సిద్ధిస్తుంది, మాకు ఫలితం వస్తుంది. అలానే కాకుండా మాకు ఇబ్బంది అనేది తొలగిపోయి ధనం అనేది మా దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుందని ఇలా నమ్మకంతో ఏంటంటే ఆ తెల్లని కాగితం మీద ఇలా నెంబర్స్ అనేది రాసుకోండి. ఇలా రాసేసిన తర్వాత ఎవరికి చెప్పకుండా పర్సనల్‌గా మీ యొక్క పర్సులో పెట్టుకోండి. మీరేం రాయనంటే గనక చిన్న తెల్లని కాగితం తీసుకొని దానిపైన 555 అని రాయండి. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. అంటే ఈ 5 అనే సంఖ్య ఏంటంటే గనక 5 రెట్లు మనకు సంపద అంటే కలిగించటానికి, పెంచటానికి ఉపయోగపడుతుంది. 5 అనేది ఏంటంటే గనక అదృష్టంగా భావిస్తారు. అంటే దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి 5 అనే సంఖ్య చక్కగా ఉపయోగపడుతుంది. 5 అదృష్టంతో పాటు లక్ష్మీదేవికి అంకితం చేయబడేది. ఆ తల్లి 5 అనే సంఖ్యను చాలా ఇష్టపడుతుందని మనకు అంఖ్యాశాస్త్రంలో చెప్పబడుతుంది. 1 అంటే పరమశివుడని, 5 అంటే లక్ష్మీదేవని, 8 అంటే ఆంజనేయ స్వామిని ఇలా రకరకాలుగా అంటే సూచిస్తూ ఉంటారు. అలానే కాకుండా 7 అంటే కూడా ఆంజనేయ స్వామిని ఇలా చెబుతూ ఉంటారండి. కొన్ని శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక ఇలా దేవతలకు అంకితం చేయబడుతుందన్నమాట. అంటే వారు ఇష్టపడతారని కాదు, అలా పరిగణిస్తారనమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే లక్ష్మీదేవి విధంగా మనం పరిగణించే ఈ నెంబరు అంటే ఈ 5 అనే నెంబరు ఈ విధంగా మీరు రాసేసుకోండి. ఇలా రాసేసుకొని ఫలితం పొందండి. చాలా ఈజీ అండి. ఒక తెల్లని అంటే కొంచెం పొడవాటి పేపర్‌ని తీసుకోండి. తీసేసుకొని ముందు ఏంటంటే 555 అని రాయండి. ఆ తర్వాత 888 అని రాయండి. 8 అనే సంఖ్య కూడా మనని ఏంటంటే గనకనండి మనకు మంచి అంటే ధైర్యాన్ని ఇవ్వటానికి, మనని ఏంటంటే గనక చాలా వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంచటానికి 8 అనే నెంబర్ ఉపయోగపడుతుంది. 8 అనే నెంబర్ ఏంటంటే గనక మానవుడికి పనిచేసే నెంబర్ అని మనకు అంఖ్యాశాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ 555 అనే నెంబర్‌ని ఏంటంటే గనక 5 రెట్లు సంపాదనను పెంచేసి మనని ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడే నెంబర్. నార్మల్‌గా 555 అనే నెంబర్ ధనాన్ని ఆకర్షిస్తుందండి. బీరువాపై రాసుకున్న బీరువాలో డబ్బు ఉంటుంది, మీ పర్సులో పెట్టుకున్న డబ్బు ఉంటుంది, వ్యాపారం చేసే స్థలాల్లో దగ్గర గల్లా పెట్టెల దగ్గర కూడా ఇలా పెట్టడం వల్ల డబ్బు అనేది వస్తుంది. కానీ అసలు డబ్బు లేదే, ఇది పెట్టిన తర్వాత రాలేదే అన్న సందేహం, డౌట్ అసలు ఏముండదన్నమాట. ఇది పెట్టుకున్న తర్వాత డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది. మన పర్సులో ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా ఉండదు కదా. కానీ ఇది పెట్టిన తర్వాత కనీసం మనం ఏంటంటే ఒక 100 రూపాయలైనా సరేనండి మన పర్సులో మనం చూస్తూ ఉంటామన్నమాట. అలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్నవి చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి, తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. నమ్మకంతో చేసుకోండి, అప్పుడే మీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇలా చేశాము, ఇలా చేసుకున్నందుకే మా ఫలితం వచ్చిందని ఇతరులతో పంచుకోకండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ నెంబర్. ఇది చాలా శక్తివంతమైన నెంబర్. కాబట్టి దీని ద్వారా లాభమే కలుగుతుంది కానీ నష్టం కలగదు. ఎప్పుడు నష్టం కలుగుతుందంటే కనుక మీకు నమ్మకం లేనప్పుడు ఖచ్చితంగా అది పెద్దగా పనిచేయదు. కొన్ని నెంబర్స్ ఇలా కూడా ఉంటాయండి. మనకు నమ్మకం లేదు కాబట్టి వాటికి కూడా ఏంటంటే కనుక ఆకర్షించుకునే శక్తి అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు వాటి ద్వారా మనకేం ప్రయోజనం ఉండదనమాట. అందుకే ఎప్పుడు ఏ పరిహారం చేసినా, ఏ పనిని మనం మొదలుపెట్టినా మనం పాజిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్గా ఆలోచిస్తే మాత్రం అది నెగిటివ్ ఫలితాల కిందికే వస్తుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి, చెడుగా ఆలోచించకండి. నార్మల్గా కుంభరాశి వారండి మంచి అంటే పాజిటివ్ వైబ్స్తో ఉంటారు. అంటే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. వీరి విధానం, వీరుండే అంటే పద్ధతి ఇదంతా కూడా ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే నెగిటివ్ అంటే థింగ్స్ అనేవి చెయ్యరు నార్మల్గా అయితే. ఒకవేళ చేసినప్పటికీ కూడా మీకేంటంటే కనుక మళ్ళీ పాజిటివ్ వైపులోకి వస్తూ ఉంటారని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ నెంబర్ని అయితే ఒకసారి ప్రయత్నించుకోండి, ఫలితం ఉంటుందన్నమాట. ఒకవేళ ఇలా రాసుకోవటం, ఇలా పర్సులో పెట్టుకోవటం ఇష్టం లేకపోతే ఏంటంటే కనుకనండి మన ఫోన్ పౌచెస్ ఉంటాయి కదా, కానీ ఆ ఫోన్ పౌచెస్ మీద కూడా 555 అని రాసుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయండి. అలా కూడా మనకు చక్కగా దైవానుగ్రహం కలుగుతుంది. కానీ పర్సులో పెట్టినప్పుడు ఏంటంటే డబ్బు వస్తుంది. ఫోన్ అంటే పౌచ్ మీద ఇలా మనం ఫోన్ల మీద రాసుకున్నప్పుడు అంటే సీక్రెట్గా మనకేంటంటే కనుక వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. డబ్బు కోసం వెళ్ళిన పని ఏంటంటే కనుక మనము ఆ డబ్బు కోసం వెళ్ళిన పనిని కంప్లీట్ చేసుకోగలుగుతాం. లాభదాయకంగా ఇంటికి రావడానికి ఉపయోగపడతాయన్నమాట. ఇలా కూడా ఏంటంటే ఇవి మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైనా సరే ప్రయత్నించవచ్చు. 555 అనే నెంబర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. మంచి ఫలితం వస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, ఇబ్బందిని తీసేస్తుంది, డబ్బు లేని సమస్యని పోగొడుతుంది. కానీ ఒకటేసారి ఇది ఈ రోజు పెట్టుకుంటే రేపు కోట్లు వస్తాయని కాదు. మెల్లిమెల్లిగా ఫలితం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కటేసారి ఫలితం అయితే ఏది కూడా రాదు. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే గనక ప్రయత్నించి వాళ్ళ యొక్క అనుభవాలతో చెప్పబడ్డవి కాబట్టి వీటిని కూడా మనం చేసుకోవటం వల్ల, వీటిని కూడా మనం ఆచరించడం వల్ల ఫలితం ఉంటుంది. మానవ జీవితాన్ని మార్చుకోవటానికి, మానవ జీవితంలో ధనంతో పాటు సుఖాన్ని, సంతోషాన్ని తెచ్చిపెట్టుకోవటానికి నెంబర్స్ పరిహారాల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయని ఆ యొక్క అంఖ్యాశాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు కూడా మీ యొక్క అంటే డబ్బు అంటే మనం పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, కుబేరులాగా మారాలన్నా, అలానే కాకుండా కొంచెం పేదరికాన్ని తొలగించుకోవాలన్నా అప్పుడప్పుడు ఇలాంటి నెంబర్స్ ఉపయోగపడతాయి. అలానే కొంతమంది కార్లకు కూడా ఏంటంటే కనుకనండి చక్కగా
ఈ విధంగా నెంబర్స్ రాస్తారు. అంటే లక్కీ నెంబర్స్ అని, మొబైల్ నెంబర్ లక్కీ నెంబర్ అని, అలానే కొంతమంది చేతులపై టాటూలు కూడా వేయించుకుంటారు లక్కీ నెంబర్స్ అని. ఎందుకంటే అవి పనిచేస్తాయండి, పనిచేయవని కాదు. మంచి ఫలితాలనిస్తాయని ఒక నమ్మకం కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు. ఇదే నెంబర్ కదా, ఈ నెంబర్ వల్ల ఏం లాభం ఉంటుంది అని మీరు ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే రాసేసి మీ పర్సులో పెట్టుకోండి. మీరే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకంతా కూడా మంచి జరుగుతుంది. ప్రతి పని సక్సెస్ అవుతుంది. డబ్బొస్తుంది. ఆ డబ్బు మీ పర్సులో కనిపిస్తూ ఉంటుంది. సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి.